ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి, మార్గశిర మాసం, శుక్లపక్షం, షష్ఠి తిథి. సుబ్రహ్మణ్య షష్ఠి అని, సుబ్బరాయ షష్ఠి అని, కొంతమంది స్కంద షష్ఠి అని పిలుచుకుంటూ ఉంటాం. ఈ సుబ్రహ్మణ్యుడు శివపార్వతుల యొక్క గారాల పుత్రుడు, 6 ముఖాల స్వామి. అందుకనే షణ్ముఖుడు అని పిలుచుకుంటాం. ఆయన 6 ముఖాలు జ్ఞానము, వైరాగ్యము, బలము, శక్తి, కీర్తి, సంపద, ఈ 6ంటికి ప్రతీక. మరొకసారి 6 ముఖాలకి మొదటి ముఖం జ్ఞానం, 2వది వైరాగ్యం, 3వది బలం, 4వది శక్తి, 5వది కీర్తి, 6వది సంపద. ఈ షడ్గుణ ఐశ్వర్య సంపదని మనకు అందించేవాడు, మనకు ప్రసాదించేవాడు షణ్ముఖ స్వామి సుబ్రహ్మణ్యుడు. ఈయనని ప్రణవమూర్తి అని కూడా అంటాం. అంటే ఓంకారమే స్వరూపంగా కలిగినవాడు అని. లోకకంటకుడైనటువంటి తారకాసురుణ్ణి సంహరించటానికి దేవతల యొక్క కోరిక మేరకి ఈయన పుట్టాడు. అంటే శివుడి యొక్క వీర్య సంభవుడై ఉండాలి, కానీ పార్వతి యొక్క గర్భాన పుట్టకూడదు. ఇది వాడు కోరుకున్న వరం. విచిత్రమైన వరాలు కోరతారు రాక్షసులు చావు నుంచి తప్పించుకోవడానికి. వాళ్ళు ఎన్ని వరాలు కోరినా దానికి మినహాయింపుతోటి పరమాత్మ వాడిని సంహరిస్తాడు. ఆ విధంగా శివ వీర్య సంభవుడైనటువంటి కుమారస్వామి పుట్టాడు. ఆయన 8 ఏళ్ల బాలుడు. ఆ బాలుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని కుమారస్వామి అన్నాం. స్వామి అంటే మనందరికీ అధిపతి, మనందరి కోరికలు తీర్చేవాడు అని అంతరార్థం. ఆ స్వామి ప్రాదుర్భవించాడు. దేవతలందరూ కలిసి స్వామిని కైలాసానికి తీసుకొచ్చారు. శంకరుడు కూడా వచ్చాడు. అప్పుడు ఆ కుమారస్వామిని దేవసేనాధిపతిగా అందరూ కలిసి అభిషేకం చేశారు. పరమేశ్వరుడి యొక్క తేజస్సుని మొట్టమొదట స్ఖలనం అయినప్పుడు అగ్నిదేవుడు గ్రహించాడు దేవతల ఆజ్ఞ మేరకు. అగ్నిదేవుడే భరించలేకపోయినాడు ఆ తేజస్సు యొక్క వేడికి. వెంటనే ఆయన గంగమ్మలో వదిలిపెట్టాడు. గంగాదేవిలో ఉండే నీళ్లు కొత్త 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 ఉడికిపోయి ఆమె కూడా భరించలేకపోయింది. భూమాత కూడా కొంతకాలం భరించింది. ఇక చివరికి గంగాదేవి కూడా భరించలేక రెల్లు పొదలలో వదిలేసింది శివుడి యొక్క అద్భుత వీర్యాన్ని. అక్కడ ఆయన ఒక పిల్లవాడుగా పుట్టాడు. అందుకనే స్వామికి శరవణ భవుడు అని పేరు. శరవణము అంటే రెల్లు దుబ్బలు. పుట్టగానే కృత్తిక నక్షత్రానికి అధిదేవతలు 6. వాళ్ళు 6 వచ్చేశారు పాలివ్వడానికి. వాళ్ళు అడిగారు, స్వామి మా 6 దగ్గర ఏకకాలంలో నువ్వు పాలు తాగాలి అని. వెంటనే 6 ముఖాలు ధరించాడు. 6 దగ్గర స్తన్యపానం చేశాడు స్వామి. కృత్తికలు పాలిచ్చి పోషించారు కాబట్టి స్వామి వాళ్ల పేరుతోటి కార్తికేయుడు అని పిలువబడ్డాడు. చూసారా?
భూమాత వల్ల భౌమ్యుడుగా కీర్తింపబడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు కాబట్టి కుమారుడు అన్నాడు. విశాఖుడుగా కూడా మనం పిలుచుకుంటాం స్వామిని. అలాగే 6 ముఖాలతో ఉన్నాడు కాబట్టి షణ్ముఖుడు అన్నాం. తండ్రికి కూడా తత్వం బోధించాడు. అంటే ఎంత జ్ఞానం అర్థం చేసుకోండి. సుబ్రహ్మణ్య దేవుడు అది. ఈ సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు ఓంకార స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు. తండ్రి పరమేశ్వరుడు ఓంకార తత్వరూపుడు. అటువంటి ఆ పరమశివుడికి అదే ఓంకార తత్వాన్ని కూలంకషంగా తెలియజెప్పినటువంటి ప్రణవ స్వరూపుడు మన సుబ్రహ్మణ్య స్వామి. ఓంకారమే పరబ్రహ్మం కదా. సుబ్రహ్మణ్య షష్ఠి రోజే స్వామి పుట్టాడని కొంతమంది పండగ చేసుకుంటారు. కొంతమంది అనుకుంటారు ఆ రోజున వల్లీదేవితోటి దేవసేనాదేవితోటి వివాహం అయిందని కొందరు భావిస్తారు. అందుకనే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వల్లీ దేవసేన అమ్మవార్లతోటి సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం జరిపిస్తాం. ఆ స్వామి మీద ఉండేటటువంటి అపారమైన భక్తితోటి ఆ స్వామిని కార్తికేయుడని, వేలాయుధుడని, అంటే ఒక ఆయుధం చేతిలో ఉంటుంది స్వామికి, దాన్ని వేలాయుధము అంటాం. దండాయుధముడు అని, అందుకని దండపాణి అని కూడా అంటాం. పింగళుడు, దేవసేనాధిపతి, పళని మురుగన్, గుహుడు, శరవణభవుడు, ఇలా అనేక పేర్లతోటి స్వామిని పిలుస్తూ ఆ పేర్లన్నీ మన పిల్లలకు కూడా పెట్టుకొని మనం ఆనందపడుతూ ఉంటాం. మన పిల్లవాడిని ఆ పేరుతో పిలిచినా సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామిని పిలిచినట్టే కదా. అందుకని ఇన్ని పేర్లు పెట్టుకుంటాం. మా మరదల కొడుకు పేరు దండపాణి. ఆ తమిళనాడులో అయితే ఆరుముఖం అని పేరు పెట్టుకుంటాం. ఆరుముఖం అంటే 6 ముఖాలు కలిగిన వాడు అని. అలాగే స్వామి విజయాలు చేకూరుస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం. ఆయన నామాలలో మంగళుడు అనేటువంటి ఒక నామం ఉంది. అంటే సర్వ మంగళాలు మనకు కలిగించేవాడు, సర్వ శుభాలు కలిగించేవాడు. నవగ్రహాల్లో కుజుడు ఉన్నాడు. ఆయనకి అంగారకుడు అని కూడా పేరు ఉంది. ఆయన సాక్షాత్తు కుమారస్వామి యొక్క రూపం. మార్గశిర మాసం శుక్లపక్షంలో షష్ఠి తిథి రోజున ఎవడైతే కుమారస్వామిని ఆరాధిస్తారో, పూజిస్తారో వాళ్ళకి మొట్టమొదట మనస్సు శుద్ధి అవుతుంది. ఆ తర్వాత శారీరక శుద్ధి ఏర్పడుతుంది. ఈ రెండింటి వల్ల ఆత్మశుద్ధి వస్తుంది. ఆత్మశుద్ధి పొందినటువంటి వాడు ఆధ్యాత్మిక శుద్ధి కూడా పొందగలుగుతాడు. అంతేకాదు స్వామిని పూజించిన వాళ్ళకి కాలసర్ప దోషం పోతుంది. రాహుకేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి. వివాహానికి అవరోధాలు ఏర్పడుతూ ఉంటే, ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాకపోతే, అలాగే ఎన్ని సంవత్సరాలు గడిచినా సంతాన ప్రాప్తి కలగకపోతే, ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వల్ల. మనలో దుష్ట భావాలు గనక ఉంటే అవన్నీ కూడా నశించిపోతాయి. అశుభాలు తొలగిపోతాయి. అశుభాలు ఎప్పుడైతే తొలగిపోతాయో శుభాలు మనకు వస్తాయి. తద్వారా విజయం కూడా మనకు ప్రాప్తిస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కుమారస్వామి యొక్క వ్రతాన్ని గనక ఆచరిస్తే వెంటనే వివాహం అవుతుందని నమ్మకం, శాస్త్రవాక్యం కూడా. ఈ రోజున 5 బ్రహ్మచారులను సాక్షాత్తుగా వాళ్ళని కుమారస్వామి యొక్క స్వరూపాలుగా భావించి వాళ్ళకి భోజనము, వస్త్రాలు సమర్పిస్తే వివాహానికి ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఉత్తర భారతీయులైతే జగన్మాత యొక్క నవరాత్రులు జరుపుతాం కదా మనం.
శరన్నవరాత్రులు అయిపోయినాయి ఇటీవలే. ఆ నవరాత్రుల్లో ఒక చిన్నారి బాలికని, 9 ఏళ్ల లోపు బాలిక, సంవత్సరం దాటిన బాలికని బాలా త్రిపుర సుందరిగా భావించి ఆరాధిస్తాం. ఆ అమ్మాయికి కావలసినటువంటి గౌను ఇంకేదైతే ఉందో అవన్నీ ఇచ్చి ఆ అమ్మాయికి ఇష్టమైనటువంటి పదార్థాలు పెట్టి అన్నం పెడతాం. ఈ సంవత్సరం మా ఇంట్లో కూడా చేశాం బాలా పూజ, దేవి నవరాత్రులు. ఇది ఆది పరాశక్తికి, శక్తిని ఆయుధంగా ధరించినటువంటి కుమారస్వామికి అభేదాన్ని సూచిస్తుంది. అంటే ఇందాక బ్రహ్మచారులకి స్వామి రూపంగా భావించి భోజనం పెట్టమన్నాం, అలాగే అమ్మవారి స్వరూపంగా భావించి సంవత్సరం నుంచి 9 ఏళ్ల లోపు బాలికకి సర్వ ఉపచారాలు చేసి చక్కటి వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టమన్నాం. ఇక్కడ ఏం తెలుస్తోంది? తల్లి కొడుకు ఏం భేదం లేదు. ఆ తల్లి కొడుకేగా, ఆ జగన్మాత కొడుకేగా ఈ కుమారస్వామి. కుమార షష్ఠి పండగని మన దక్షిణ భారతదేశంలో విశిష్టంగా మనం చేసుకుంటాం. నన్నెచోడుడు అనేటువంటి ఒక కవి సుబ్రహ్మణ్యుణ్ణి చమత్కారపూర్వకంగా కీర్తన చేశాడు. ఏమన్నాడు ఆయన? ఈశ్వరుడి యొక్క పేర్లలో ఒకటైనటువంటి స్థాణువు అంటే చెట్టు యొక్క కాండం, దాన్ని స్థాణువు అంటే కదలకుండా ఉండేది. అలాగే విశాఖుడు అని స్వామిని అంటారు, కొమ్మలు కూడా లేనటువంటి వాడు. అపర్ణ అని అమ్మని అంటారు, అంటే ఆకులు కూడా తినకుండా ఆమె తపస్సు చేసింది కదా పెళ్లికి ముందర, అందుకని అపర్ణాదేవి అని అమ్మకు పేరు. ఇక్కడ తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు ఒక చెట్టు యొక్క కాండం అయితే, తల్లి ఆకులు లేనటువంటి స్థితిలో ఉంటుంది. సుబ్రహ్మణ్యుడు కొమ్మలు లేనటువంటి వాడు. అంటే ఒక చెట్టుకి కొమ్మలుండి, ఆ కొమ్మలకి రెమ్మలుండి, వాటికి ఆకులుంటే ఒక అందం, అందరికీ నీడ కూడా ఇస్తుంది. దానివల్ల పూత పూస్తుంది, పిందెలు పుడతాయి, కాయలు అవుతాయి, పండ్లు అవుతాయి. కానీ ఇవేవి లేవే ఆ చెట్టుకి. అయినా కూడా భక్తుల యొక్క కోరికలు అనేటువంటి ఫలాలని ప్రసాదించేటటువంటి మహా ఉదారుడు. అలాంటి దేవదేవుడికి నేను నమస్కరిస్తున్నాను అని నన్నెచోడుడు ఒక పద్యంలో రాశారు. 6 ముఖాలతో విరాజిల్లేటటువంటి విశిష్టమైనటువంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. 6 ముఖాలు ఇందాక చెప్పుకున్నట్టు 6 గుణాలకి సంకేతం అయితే, ఇక్కడ మనలో ఉండేటటువంటి అరిషడ్ వర్గాలని, అంటే కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యం, ఈ 6 దుర్గుణాలని మన నుంచి విడగొడుతుంది స్వామి యొక్క ఆరాధన. అంతేకాదు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ 6 ముఖాలు మనకి జ్ఞానము, వైరాగ్యము, బలము, కీర్తి, శక్తి, సంపదలు అనుగ్రహిస్తుంది. తిరుత్తణిలో అందంగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. పళని, తిరుచెందూర్, స్వామిమలై, మనం పళని క్షేత్రం గురించి చెప్పుకున్నాం మన ఛానల్లో. అలాగే స్వామిమలై తదితర ప్రదేశాలు తమిళనాడులో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అద్భుతమైన పుణ్యక్షేత్రాలు. ఒక విశేషం ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రాలన్నీ కొండల మీదే ఉంటాయి. ఇది ఆయన అలిగి వచ్చినటువంటి పర్వతం పళని చూడండి. అలాగే మన తెలుగునాట మోపిదేవి కృష్ణా జిల్లాలో ఉంది. అద్భుతమైన క్షేత్రం, మేము కూడా వెళ్ళొచ్చాం. వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. మోపిదేవి నది పక్కనే ఉంటుంది, కృష్ణా నది పక్కనే. అలాగే కర్ణాటకలో కుక్కే, ఈ క్షేత్రానికి కూడా మేము వెళ్ళొచ్చాం. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి. ఆ కుక్కే క్షేత్రంలో మా కొడుకు కోడల చేత మేము ఒక యాగం కూడా చేయించాం.
అలాగే ఆశ్లేష బలి కార్యక్రమం కూడా చేస్తారు అక్కడ, దోషాలు పోగొట్టుకోవటానికి. అలాగే తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్ఠి పండగ రోజు కావడి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. దాన్నే పాల్ కావడి అంటారు. ఒకవైపు పాలు పోసిన కుండ, మరొక వైపు పంచదార పోసిన కుండ ఉన్నటువంటి కావడిని భుజం మీద పెట్టుకొని ఆ మొక్కుబడి చెల్లించుకునేటటువంటి వాళ్ళు ఆలయం వరకు స్వయంగా మోసుకుంటూ వెళ్తారు. అలా తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించుకునేటటువంటి ఈ ఆచారం చాలా ప్రసిద్ధమైనది. ముఖ్యంగా పళని ఆలయంలో బాగా ప్రాశస్త్యంలో ఉంది. మనం దీని గురించి వీడియో చెప్పుకున్నాం. ఎవరికైనా ఆసక్తి ఉంటే వెనక్కి వెళ్ళి వినొచ్చు మళ్ళీ ఒకసారి. అలాగే ఈ మార్గశిర మాసం చలి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం పెద్దగా చలి లేదు. కార్తీకంలోనే చలి లేదు. తట్టుకోలేని చలి ఉండేది పూర్వకాలం. అందుకని ఈ పర్వదినంలో ఉత్తరీయము, కంబళి, దుప్పటి మొదలైనవి పేదవాళ్ళకి దానంగా ఇస్తారు. ఏ మనిషి కూడా చలికి బాధపడకూడదు. అందుకని నాకు కూడా ఈ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు శాలువా లేకపోతే పంచెల చాపు ఇవి పెడుతూ ఉంటారు. ఇలా ఆ శాలువాలన్నీ మళ్ళీ ఏదైనా పేదవాళ్ళకి మళ్ళీ వితరణ చేసి వాటిని సద్వినియోగం చేస్తూ ఉంటాం. ఏం చేసుకుంటాం ఇంటి నిండా అవన్నీ మనం. అందువల్ల ఈ చలి బాధకి ఓర్చుకోలేని వాళ్ళందరికీ కూడా చక్కగా మనం దుప్పట్లు కానీ, రగ్గులు కానీ, అలాగే పైన కప్పుకునేటటువంటి ఉత్తరీయం కానీ దానం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ పర్వదినము యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే పరోపకార పరాయణత్వమే. అంటే పరోపకారం గనక చేస్తే భగవంతుడికి పరోక్షంగా మనం సేవ చేసినట్టే. భగవంతుడికి మనం ప్రత్యక్షంగా సేవ చేయలేం, కానీ ఆ దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళకి కనుక సేవ చేస్తే పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం మనకి కలుగుతుంది. ఈ విషయం మనం అనేక దృష్టాంతాల వల్ల మనం కూడా తెలుసుకున్నాం. అటువంటి స్వామిని మనం ఏ విధంగా పూజించాలి ఇది తెలుసుకోవాలి కదా. మొట్టమొదట తెల్లవారుజామున నిద్ర లేవాలి. తలారా స్నానం చేసి శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలి. అలాగే శుభ్రమైన స్థలాన్ని ఎంచుకొని ఆ ప్రదేశాన్ని గోమయంతో అలికి ఆ తర్వాత దానికి ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ ప్రదేశాన్ని పూలతోటి దీపాలతోటి అలంకరించుకోవాలి. శుభ్రమైన పీఠం పెట్టుకున్నాం కదా, ఆ పీఠం మీద కార్తికేయుడి యొక్క విగ్రహాన్ని లేదా చిత్రపటం, విగ్రహం లేని వాళ్ళు ఫోటో పెట్టుకోవచ్చు, చక్కగా ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆ తర్వాత పూజకు అవసరమైనటువంటి నీళ్లు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంధం, అక్షతలు, పువ్వులు, అగరబత్తీలు, దీపారాధన సామగ్రి, స్వామివారికి పెట్టడానికి నైవేద్యం, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ముందు సుబ్రహ్మణ్య స్వామికి ముందర ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఆ తర్వాత గంగాజలము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతోటి స్వామికి పంచామృత అభిషేకం చేసుకోవాలి. ఆ తర్వాత స్వామికి చందనం, అక్షతలు సమర్పించాలి. అలాగే స్వామికి తామర పువ్వులను సమర్పించడం విశేషంగా పురాణం చెప్పింది. అందువల్ల చక్కగా 108 దొరక్కపోతే కనీసం 9 పుష్పాలైనా తెచ్చి స్వామికి సమర్పించాలి. ఆ తర్వాత స్వామికి పండ్లు, పొంగలి ఇటువంటి పదార్థాలని చక్కగా శుచిగా రుచిగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. స్వామిని పూజిస్తూ స్వామి యొక్క స్తోత్రాలు చదువుకోవాలి.
ముఖ్యంగా స్వామి యొక్క నామాలు ఓం షడాననాయ నమః, ఓం స్కందదేవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం కుమారాయ నమః, అలా స్వామి యొక్క నామాలు. ఆ తర్వాత నివేదనం అయిన తర్వాత స్వామికి తాంబూలం ఇచ్చి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి హారతి ఇవ్వాలి. అలాగే పూజ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కోపానికి తాపానికి గురి కానియకూడదు. దానివల్ల మన మనస్సు నిలబడదు. అందుకని స్వామిని భక్తితో స్మరించుకుంటూ ఉండాలి, స్వామి వైపు చూస్తూ. పూజ సమయంలో ఎలాంటి గొడవలు వివాదాలు ఎవరితో పెట్టుకోకూడదు. అలాగే స్వామి యొక్క పూజ చేసిన రోజు మాంసాహారం గాని మద్యం గాని ముట్టుకోకూడదు. ఇవన్నీ కూడా విశేషాలు. ఈ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. అయితే నాదొక్కటే మనవి, ఇవి చెప్పిన పదార్థాలు ఉన్నా లేకపోయినా, ఈ చెప్పినటువంటి కమలాలు దొరికినా దొరకపోయినా, మీ మనస్సు అనేటువంటి పుష్పాన్ని భక్తితోటి స్వామి యొక్క పాదాల దగ్గర సమర్పించండి. అలాగే మన శక్తానుసారం శుచిగా తయారు చేసినటువంటి నివేదన నైవేద్యాన్ని స్వామికి సమర్పించి ఆ తర్వాత దాన్ని మనం మనతో పాటు నలుగురికి ప్రసాదంగా పంచాలి. ఇంతే. ఇలా చేయటం వల్ల స్వామి యొక్క అనుగ్రహం లభించి ఇందాక మనం చెప్పుకున్న 6 ఐశ్వర్యాలు, శక్తి, బలము, సంపద, జ్ఞానము, ఇవన్నీ కూడా మనకి సంప్రాప్తిస్తాయి. మన ఇంట్లో పెళ్లిళ్ళకు అవరోధం ఉన్నా తొలగిపోతుంది. మన ఇంట్లో సంతానాభివృద్ధికి అవరోధం ఉన్నా తొలగిపోతుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి మనకి ఈ యొక్క మార్గశిర మాసంలో వస్తున్నది. అందుకని తప్పకుండా మనం ఆ పూజలన్నీ చేసుకుందాం. స్వస్తి సర్వేషాం. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ కాండి. మీకు నచ్చితే విషయం లైక్ చేసి మీ కామెంట్ పెట్టండి. కనీసం 10 మంది బంధుమిత్రులకు పంచండి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. అందరికీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహం లభించుగాక. మోహనవాణి కార్యక్రమాల్ని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మోహనవాణి.